'హరిహర వీరమల్లు' సినిమా ఎందుకు చూడాలి థియేటర్‌లో? ఇది చాలామంది అనుకుంటారు. ఆళ్ళకి ఎందుకు చూడాలి థియేటర్‌కెళ్ళి అంత స్పెషల్‌గా ఉంది ఈ సినిమాలో అని చూస్తే, ఒకటి పీరియాడిక్ అంటే గతంలో ఎప్పుడో మొఘలులు ఉన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ ఇది. అందులోను కోహినూర్ వజ్రం గురించి ఆంధ్రప్రదేశ్‌లో ఒక చోట కోహినూర్ వజ్రం ఉంది. అది వచ్చేసి ఎక్కడైతే గోల్కొండలో సంబంధించి సుల్తాన్‌లు ఉన్నారు కదా! అప్పుడు వాళ్ళ దగ్గరికొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మొఘలుల దగ్గరికెళ్ళింది. ఆ తర్వాత అది మళ్ళీ ఇప్పుడు చూస్తే మీకు ఇంగ్లాండ్ రాణి కిరీటంలో అయితే ఆ వజ్రం అయితే ఉండటం చూస్తాం మనమైతే. అయితే ఓవరాల్‌గా అట్టయితే దాని చరిత్ర అయితే అలా ఉంది. మరి దీనిలో వన్ ఆఫ్ ది పార్ట్ ఆ మొఘలులతోటి, ఆ వజ్రంతోటి వజ్రం బయటికెళ్ళకుండా ఎలా ఒక పోరాట సన్నివేశాలు లేకుంటే ఈ వజ్రం చుట్టే ఎక్కువ కథ అయితే నడుస్తా ఉంటదంట. దీని గురించయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే మనకొచ్చిన ట్రైలర్ చూస్తే యాక్షన్ సీన్స్ మంచిగా కనిపిస్తా ఉన్నాయి. లాస్ట్ ఫైట్ కూడా మీకు క్లైమాక్స్ ఫైట్ కూడా 20 నిమిషాలు ఉంటుందంట. చాలా బాగా వచ్చిందంట. వన్ ఆఫ్ ది ఫైట్ కూడా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆహ్, అదైతే కొరియోగ్రాఫ్ చేశారంట ఫైట్‌గా. ఎందుకంటే ఇంతకుముందు ఆయన 'ఖుషి' గాని కొన్ని కొన్ని సినిమాల్లో ఆయన ఓన్‌గానే ఫైట్ అయితే కంపోజ్ చేయడం చూసాం. 'జానీ' సినిమా కావచ్చు, మొత్తం ఆయన డైరెక్టర్ చేయడం చూసాం. డైరెక్టర్‌గా పనిచేశారు ఆ సినిమా మొత్తానికి గూడా. కాకపోతే అది అట్టర్ ఫ్లాప్ అయింది. సరే అది పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో ఆయనైతే ఒక సీక్వెన్స్‌కి ఆయనైతే ఫైట్ మాస్టర్‌గా అయితే పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారైతే. అదొకటి స్పెషల్‌గా ఉండబోతుంది. ఆ ఫైట్ ఎలా ఉంటుందో. అలానే మీరు చూసుకుంటే కరాటే, కుంఫు ఇలాంటివి ఆయన ఏదో చాలా పేర్లు చెప్పారు. మనకి ఆ పేర్లు గూడా మనకు తెలీదు. చాలా పేర్లు చెప్పుకొచ్చారు. అవన్నీ గూడా చాలా ఉపయోగపడాయని చెప్పుకొచ్చారు. ఎందుకంటే మనం చూసాం స్టార్టింగ్‌లో వాళ్ళు ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఒక కర్ర మీద నుంచుంటాడు. అంత ఈజీ గాదు. బరువు మొత్తం ఆ కర్ర మీద నుంచి పెట్టి చేతుల మీద బరువంతా పెట్టి అలా పైకి ఎరగడం అంత ఈజీ గాదు. ఆయన ఒరిజినల్‌గా చేశారు ఆ స్టంట్స్ అయితే. అది చాలా బాగా అనిపించింది. చూడాలి చాలా నేచురల్‌గా ఫైట్ సీన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇంక అలానే స్టోరీ చూసుకుందాం లేకుంటే ఆహ్, మెయిన్ వచ్చేసి స్టోరీ గ్రిప్పింగ్‌గా ముందుకెళ్తుందనుకుంటే స్క్రీన్ ప్లే కూడా ఏమైనా ఉందంటే బాగుందంటే మటుకు సినిమా అయితే వేరే లెవెల్ ఎళ్తుంది. పీక్స్‌లో ఉంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారిది చూడటానికి చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు గదా! ఆయన. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. 'నలిసి బ్రో' అనుకుంటా లాస్ట్ వచ్చింది. లేకుంటే 'భీమ్లా నాయకో' ఏదో ఒక సినిమా అయితే ఉంది. దాని తర్వాత ఇంక సినిమా లేదు కదా! చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే ఈ సినిమా చూడటానికి పవన్ కళ్యాణ్ యాక్షన్ చూడాలి. అలానే పవన్ కళ్యాణ్ గారి చాలా రోజుల తర్వాత నటిస్తున్నారు కాబట్టి స్క్రీన్ పైన అంత బిగ్ స్క్రీన్ పైన ఖచ్చితంగా చూడటానికి ఇష్టపడతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌లో ఆ గ్రేస్ ఉంటుంది. ఆయన నడిచే నడకలో గాని, లేకుంటే ఆయన స్మైల్ గాని అదంతా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే ఏ హీరోకి లేని ఆ గ్రేస్ అయితే అతని దగ్గర కనిపిస్తా ఉంటుంది. ఆయన వాకింగ్ స్టైల్‌లో. మరి ఈ సినిమాలో కొన్ని షార్ట్స్ చూస్తే మీకు చూసాం కదా! మనం ఆల్రెడీ కొన్ని షార్ట్స్ చూస్తే సరే వేరే సినిమాతో కంపేర్ చేసినప్పటికి అది పవన్ కళ్యాణ్ చేస్తే ఇంకా అందం ఎక్కువొస్తది కదా! అదైతే మనకి సినిమా పెద్ద స్క్రీన్ మీద చూస్తే అది ఎలా ఉంటదో చూడాలి. జస్ట్ ఈరోజు 21, 22, 23 2 రోజులు 3 రోజు సినిమా మనమైతే థియేటర్‌లో చూడబోతున్నాం. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ షోలు కూడా పడతాయి. నాకు తెలిసి మార్నింగ్ 5కి, 4కి కూడా షోలు పడొచ్చు. మనం ఆ షోనే చూద్దాం. ఆ షోనే చూసి రివ్యూ అయితే ఇద్దాం. చూద్దాం మరి సినిమా చూసినాక మనం ఎప్పుడు కూడా ఒకటే ఉంటాం. సినిమా బాగుంటే బాగుందంటాం. బాలేదంటే బాలేదంటాం. కానీ సినిమా చూసినాక మాట్లాడుకుందాం. సినిమా అయితే నేనైతే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నా. సినిమా బాగుంటుందని. పీరియాడిక్ కదా! ఖచ్చితంగా 'క్రిష్ జాగర్లమూడి' కథ అండి ఇది యాక్చువల్‌గా. ఆయన మీద నమ్మకం కూడా ఉంది నాకు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంటే ఆ యాక్షన్ సీన్స్ అయ్యేంతవరకు బాగుండదు. కథ వచ్చేసి 'క్రిష్ జాగర్లమూడి' ఇచ్చారు. ఆయన చాలా మంచి అంటే మంచి కథ రచయిత ఆయన. బాగా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆయన స్టోరీలో, ఆయన మాటల్లో డెప్త్ ఉంటుంది. మరి ఈ సినిమాలో ఎంతవరకు ఆయన ఎందుకంటే మళ్ళీ ఆయన మారిపోయాడు. మారిపోయి మళ్ళీ వేరే డైరెక్టర్ అయితే వచ్చారు కానీ మెయిన్ రూట్ అయితే 'క్రిష్ జార్ముడి' గారిదే ఆయనదే కాబట్టి ఆయన ఇంతకుముందు ఒకటే ఆ కథానాయకుడు, మహానాయకుడు బాలకృష్ణతోటి ఒక సినిమా అది తీశారు గానీ, దానిలో అన్‌ఫార్చునేట్‌లీ అదేంటంటే మరీ ఓవర్ యాక్షన్ అయిపోయింది. బాలకృష్ణ గారు వన్ మ్యాన్ షో లాగా ఏదో అట్లా తీసుకుపోయారు. ఎందుకంటే మీరు యాత్ర వచ్చింది వైఎస్ఆర్ గారిది ఓన్లీ ఆ యాత్ర వరకే ఆయన జీవిత చరిత్రలో వచ్చింది ఒక యాత్ర పార్ట్ వరకు. ఆ సినిమా ఎలా ఉంటదో చూడండి. ఇది కథానాయకుడు, మహానటికి ఎలా ఉంటదో చూడండి. కాబట్టి అక్కడ 'క్రిష్' కూడా నాకు తెలిసి వేరే 'తేజ' చేయాల్సిన 'తేజ' ఆ సినిమా యాక్చువల్‌గా ఫస్ట్ డైరెక్ట్ చేయాల్సింది. తర్వాత 'క్రిష్' గారు ఎంటర్ అయ్యారు. ఓవరాల్‌గా అయితే సినిమా ఫ్లాప్ అయింది. సరే ఏదేమైనప్పటికీ ఆయన కథలైతే బాగుంటాయి. ఆ కథ వచ్చేసి ఆయనది కాదు. బాలకృష్ణ గారే రాసుకున్న కథలయి. ఆయనైతే డైరెక్షన్ చేశారు తప్ప ఆయనకి దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ లేదు. చూద్దాం మరి. నాకైతే కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. 'హరిహర వీరమల్లు' కథ అయితే మనం 24 తారీఖున సినిమా చూసి దాని గురించి మాట్లాడుకుందాం.